సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం ఇక్కడ కాబ్బల పంచాయతీ నందు ఉన్నాం. ఈరోజు గత కొద్ది రోజులుగా ఈ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి పంచాయతీలోన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కాబ్బల పంచాయతీలో రెవెన్యూ సదస్సులు తహసీల్దార్ నిర్మలాదేవి గారి అధ్యక్షతన నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి సర్పంచ్ ప్రజాప్రతినిధులు కూడా హాజరవడం జరిగింది. అలాగే రెవెన్యూ సిబ్బంది మొత్తం, అలాగే పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్ని రైతులకు ఉన్నటువంటి యొక్క భూ సమస్యలు అయితే కానీ, ఇలాగా వేరే యొక్క భూ సమస్యలు, ఇలాంటి సమస్యల పైన ఎక్కువగా రైతులు కూడా వచ్చి తహసీల్దార్కి వినతి పత్రాలు అందజేసి వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్తున్నారు. ఈ యొక్క సమస్య పరిష్కారానికి కూడా దాదాపు ప్రభుత్వం 45 రోజులు గడువు పెట్టడంతో తహసీల్దార్ గారు ఆ యొక్క అర్జీల్ని పరిశీలించి 45 రోజుల్లో ఈ యొక్క సమస్యల్ని పరిష్కారం దిశగా చూసేందుకు ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క మరిన్ని విశేషాల్లో రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదే భూమి 30 సెంట్లు ఉంది. మా నాయన సంపాదించింది. నాకు 16 సెంట్లే వస్తా ఉంది పాస్బుక్ దీనికి. ఇంకా మేడం గారు దానికోసం వచ్చింది సార్. పుంగనూరు పోయి వీసిదే అది మళ్ళా బాగా జరుగుతుంది. బాగా నీట్గా బాగా జరుగుతుంది సార్. చెప్తాను. నా పేరు సోమశేఖర్. ఇక్కడ కాపల్ పంచాయతీలు ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు నిర్వహించే ముందు ఈ కాపల్ పంచాయతీ చెందిన అన్ని పల్లెల్లోన దండారు వేయించి ఇక్కడ సదస్సు అని చెప్పినారు. ఆ సదస్సుకు మేము వచ్చినాము. మా సమస్యలు మాది కూడా మొటేషన్ ఒకటి ఉంటే, మా నాన్న కూడా ఉండేది ఉంటే, మా నాయన డైడ్ అయిపోయిన కారణంగా మా అమ్మకి పేరులో చేయలేనేసి మేము ఇచ్చినాం అర్జీ. మేడం గారు కూడా బాగా సంధించినారు. ప్రభుత్వం ఇది బాగా చేసినారు కాబట్టి మాకంతా సంతోషదాయకంగా ఉంది. ఈ చంద్రబాబు ఇది పెట్టిన దానికి ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ప్రభుత్వం ఇట్లా చేసి ప్రజల సమస్యలు ఇట్లా తీరుస్తూ ఉన్నారు కాబట్టి మాకంతా చాలా సంతోషదాయకంగా ఉంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. మంచి పని చేస్తున్నారు. ఇక్కడ అయితే అర్జీలు తీసుకొని 45 రోజుల లోపల ఇవి సమస్య పరిష్కారం చూపుతామని చెప్తా ఉన్నారు. మంచి పని చేసినారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు. భూమి ఈ మాదిరి సర్వే నెంబరు 20 ఏళ్ళు పెట్టి భూమి ఇచ్చారు. ఇంగడించుకొని చేసుకుంటా ఉండ పట్టాలు ఇమ్మంటే ఇయ్యారు. ఒకరికి ఒకరికి ఇచ్చేస్తారు. ఎంజాయ్మెంట్లు ఒకరికి ఇచ్చేస్తారు. కొట్లాట్లు రంపులు. అందుకు మేడంకి కంప్లీట్ ఇచ్చి మాట్లాడుకున్నాము. రెవెన్యూ ఇచ్చిన నీ కరెక్ట్గా చూసి ఇస్తాం నేను అని ఎంఆర్ చెప్పింది. ఇంతకు ముందు ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం కరెక్ట్ టైం వచ్చినప్పటి నుంచి కరెక్ట్గా జరుగుతుంది. బాగా జరుగుతుంది. తప్పుగా చేయదు. రికార్డులు పొరపాటు చేయదు. ఎట్లా ఉంటే అంత చేస్తుంది. మిగతా ఇంతకు ముందు ఏం కాదు అదంతా చేసేసినారు. కొట్టుకొని నరుక్కొని చేస్తారు. ఒకరికి ఇచ్చేసి ఇట్లా చేసినారు. అందుకు నేను నిజంగా మేడంతోనే చెప్పిన బాగా జరుగుతుంది. ఆయన కరెక్ట్గా తప్పు ఉంటే ఏది చేయదు. మేడం నా సమస్య పరిష్కారం చేయాలని నేను వేడుకుంటా ఉన్నా.